నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ ఆయన పైసలు ఇస్తాడు పెట్రోల్కి. ఇచ్చినోళ్ళే బోర్డు 500 రూపాయలు. నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఓహో సరే సరే, పోయిరా పోయిరా రంగే. ఇప్పటికైనా డబ్బు రత్నానాయి తిరిగి వస్తా. నేనేందో చూపిస్తా. మామా, నేను కూడా ఇంట్లోకించి వచ్చేసిన. ఏమ్రా మీ అయ్యా నిన్ను కూడా ఇంట్లోకి వెళ్ళలేదంగిండా? లేదు మామ, నేనే వచ్చేసిన. సరేరా ఫస్ట్ అయితే లోపలికి కొట్టిండారా మీ అయ్యా? మామా, ఫోటోగ్రఫీలో మంచి ప్రో అవ్వాలంటే ఏం చేయాలి మామా? మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి మామా. ఈ కెమెరా సరిపోతుందా, ఇంకా పెద్దదేమన్నా తీసుకోవాలా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనీవాడు. ఏమైంది మామా? సరిపోతుంది మామ. పొద్దున్న దూడలు అమ్మినావు కదా, పోయి దాంట్లో ఫోటోలు తీసుకురాపో. గదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే. ఎందుకు మామా, చెప్పొచ్చు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాకు 2 ఫోటోలు తీ మామ. ఏంది మామ కర్రగా వస్తుంది? మంచి కెమెరా కొనిచ్చినావా లేదంటే సెకండ్ హ్యాండ్ కొనిచ్చినావా? బ్యాటరీ ఫుల్లు ఉన్నాయా లేవా? ఆగరా, దీన్ని లెన్స్ క్యాప్ అంటారా. నీకున్న తెలివికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏందిరా? హాలీవుడ్ రేంజ్ కూడా పోవచ్చు. మూసుకొని పని నేర్చుకోరా, బయటికి పోయి ప్రాక్టీస్ చేయి. రూల్స్ బేసిక్ సెట్టింగ్స్ నేను నేర్పిస్తాను. మామ, ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకు మోడల్స్ ఉన్నారా? మోడల్స్ ఉంది కదరా మీ ఊరు సూపర్ మోడల్ గయామిని, పోయి దాని ఫోటోలు తీసుకురాపో. అరే భలే గుర్తు చేసినవురా. మా ఇట్లా అర్థమైందా? హలో యామిని, ఎట్లున్నావు? హాస్టల్ ఎట్లుంది? మంచిగానే ఉంది. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నేను కెమెరా కొన్నా, ఫోటోలు తీయడానికి మోడల్స్ కావాలి. నువ్వైతే బాగుంటావని. వస్తావా? సన్ రైజ్లో ఫోటోలు తీస్తా. అమ్మో, ఫోటోషూటా? అప్పుడు నేను ఆ ఫొటోస్ ఇన్స్టాలో పెట్టినాక నాకు సినిమా ఛాన్సెస్ వచ్చి నేను హీరోయిన్ అయితే మా డాడీ ఒప్పుకుంటాడా? ఏహే ఏం కాదు, అప్పుడు నేను కూడా డైరెక్టర్ అవుతాను కదా, అప్పుడు ఒప్పిస్తా మీ నాన్నని. పక్కా కదా? పక్కా, ప్రామిస్. అయితే రేపు పోదామా మరి? సరే పోదాం. మంచిగా ఉందిలే. బన్నీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. మంచిగుంది. ఇచ్చుడు బాగుంది. గొప్పడు అయిపోతావురా బన్నీ. బాగుంది కదా? అవును. సెకండ్ వన్ చూడు. పని రేపు ఒక స్పెషల్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తా. ఏంటది? చూపించచ్చుగా ఫొటోస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కకృతి పడకు, రేపు చూస్తావుగా.
ఉంది కదా. Hmm. యా, Hmm. లుక్ ఎట్ దిస్. సూపర్. భలే ఉంది కదా, చూడు. యా. ఇటు చూడు. Is this love, Barney? I don't know what love exactly is. If this is how it feels, yes, it is. I think I love you. మామా, నేనే ఫోటోలు తీసిన. చూపి. ఎట్లున్నాయి? ఉద్యోగాలు వచ్చినాయిలే. గీని ఇప్పుడు పొగిడితే నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. బాగానే తీసాం మావా, కాకపోతే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. సరే గాని రేపు పొద్దున క్లయింట్ దగ్గరికి వెళ్ళు, 2 లక్షలు పేమెంట్ ఇస్తాడు, తీసుకొని సీదా ఇంటికి వచ్చేసి. సరే మామా, లొకేషన్ పెట్టు. సరే నువ్వు వెళ్ళు. అంకుల్, ఎవరు? ఫోటోగ్రాఫర్ హేమంత్ ఫ్రెండ్ అంకుల్. ఓ యామంతాల్ ఫ్రెండ్ వా, రా 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 కూర్చో. టైంకి వచ్చావు, భోజనం చేయవాయా? వద్దు అంకుల్. హలో, ఏముందండి బాబు, మీకు తెల్లంది ఏముంది? ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత భారమో తెలుసు కదండి మీకు. ఒక పిల్లకే ఇలాగ అయిపోతే ఇంకా 2 పిల్లలు ఏమైపోవాలండి? నాకేం చెయ్యాలో ఏమీ పాలిపోవట్లేదండి. సర్లేండి బాబు, నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. వద్దులండి, నేను మళ్ళీ చేస్తాను సార్, ఉంటా. ఇప్పుడు తిండేం పోద్ది, వెళ్ళి చేయి కడుక్కుందాం. బాబు, అంకుల్, అప్పుడు భోజనం అయిపోయిందా? తినేసాను అంకుల్. అదే మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే. మీకు ఎంతమంది కూతుర్లు అంకుల్? ఇదేంటి ఇలా అడుగుతున్నాడు? 3 అమ్మాయిలు బాబు. అబ్బా, మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసి అందరం ఇలాగ అయిపోయాం. ఇంకా 2 అమ్మాయిలు పెళ్లి చేయాలి. ఎలా తట్టుకోవాలో ఏంటో బాబు, అదే అర్థం కావట్లేదు. అయినో అంకుల్, అయినో ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అంకుల్. ఐ కెన్ అండర్స్టాండ్. బాబు అంకుల్, ఇంకేం మాట్లాడకండి. ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే ఒక 50,000 ఇవ్వండి, సరిపోతుంది. ఆల్రెడీ 50,000 అడ్వాన్స్కి ఇచ్చాను బాబు. ఇచ్చేసిరా? అయితే వద్దు. మీరు జాగ్రత్త అంకుల్, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బాబు, నేను వెళ్ళాలా? ఓకే. అమ్మ వాళ్ళు కూడా జాగ్రత్త. అలాగే బాబు. పిచ్చి పులకాయ గడి. అందుకే పుక్కట్లో వచ్చిన ఫుడ్ తినద్దు. అరే ఏమంతు, వచ్చినావారా? పైసలు తెచ్చినావా? రేపు రెంట్ కట్టాలి. మామ బిర్యానీ తింటావు మామ, ఆర్డర్ చేయనా? రే ఏడున్నా ఏం మాట్లాడుతున్నావురా? పోనీ ఏమన్నా మందేమన్నా తాగుతావా? తీసుకురానా? అరే ఏం చేసినావు చెప్పురా, పైసలు తెచ్చినావా లేదా? పాపం మామ, ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకిద్దరికి పెళ్లి చేయాలి. బాధ అనిపించింది మామ. అయితే ఏందిరా ఇప్పుడు? ఒకదాన్ని నువ్వు ఇంకో దాన్ని నేను చేసుకోవాలన్నా ఏంది? డబ్బులు తెచ్చినావా లేదా చెప్పురా? అట్లా కాదు మామ, వాళ్ళకి చాలా కష్టంగా ఉందంటే నేనే పైసలు వద్దన్నా. ఆయన 50,000 తీసుకున్నామంట కదరా, సరిపోవా నీకు? ఇంకేం చేస్తావు ఆ పైసలతోటి? నీ అబ్బా పైసలు వద్దన్నావా? ఉందారా నీకు అసలు? మనిషివా పిచ్చినా కొడుకు వారా నువ్వు? అనుకుంటూనే ఉన్నా నీ దరిద్రం తెచ్చి నాకంట కడతావని. అనుకున్నట్టు మొత్తం ఆగం చేసినావు కదరా. రేపు పొద్దున్న రెంట్ కట్టకపోతే ఓనర్ కూడా బయటకు వెళ్ళదింటాడు. అరే ఏంద్రా ఊకే పైసలు అని నువ్వు కూడా మాయలేక సచ్చినాక పైన వేసుకొని పోతారా? పైసలు లేదు కదా. అరే ఈ పైసలు ముఖ్యం కదరా, మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఏందన్నా మనుషులు ముఖ్యమా? వాళ్ళకి విజయవాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తెలిసినారా నీకు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నువ్వెట్లా నమ్మినావురా పిచ్చి నా కొడక? సిగ్గుండాలరా, ఇంకెన్నిసార్లు అవుతావురా? నీతో పాటు నీ దరిద్రం నాకు అంట కట్టినావు. అరే నీ పైసలు నీకు ఇచ్చేస్తాను రా, ఎడవ. జేబులో నుంచి 100 రూపాయలు బయటికి తీరా చూస్తా. లేవు. అరే నీ పైసలే కదా, నా కెమెరా అమ్మాయిసి ఇచ్చేస్తారా నీ పైసలు? అరే ఫస్ట్ నువ్వు పని చేయరా, ఇక్కడ నుంచి పిచ్చి నా కొడక.
ఏం రా బన్నీ వచ్చినావురా? నాకు అర్థమైంది డాడీ, నేను ఓడిపోయినా. నువ్వు ఇప్పుడు టిపికల్ ఫాదర్ లాగా నన్ను తిట్టకే. ఎంతైనా నా కొడుకువే కదరా. పోనీతి ఏమన్నా కానీ ఇంతకీ ఎంత పెట్టుకొచ్చినావురా అప్పు నెత్తి మీద? 2000 కదా. ఓ పోనీలే. 2000గా డాడీ, 2 లక్షలు. రే, 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 రే. నువ్వు కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటానావా? నీ లత్తుకోరా నీ రేయ్. ఇది చూడు, బండ్లు అమ్మినావు, బర్రెలు కొన్నావు, బర్రెలు అమ్మినావు, కెమెరా కొన్నావు, కెమెరా కూడా అమ్మేసినావు, 2 లక్షలు నెత్తి మీద అప్పు పెట్టుకొచ్చినావు. ఏందిరా రేయ్? ఇప్పుడే చెప్తానా ఆఖరి మాట, ఆ లంగదోస్తాన్ని చేసినావనుకో నీ కాళ్ళు ఇరుకొట్టి పోయిలో పెడతా బిడ్డ. ఏమనుకుంటానవో? ఇల్లు జాగ్రత్త బిడ్డ. అమ్మా పోయిర్రా. హలో హేమంత్, సారీరా చాలా ఎక్కువ మాట్లాడినా. థ్యాంక్ యూ మావా, సక్సెస్ఫుల్గా నీ దరిద్రంలో నన్ను పాలు పంచుకొనిచ్చినందుకు. ఒకసారి ఇంటికి వస్తావా? లేదు, నువ్వు పెట్టిన టార్చర్కి నా వల్ల అయితే లేదురా, మందాగే పోతున్నా. మందే కదా, మా ఇంటికి రారా. మా అయ్యది ఆర్మీ బాటిల్ ఉంది. ఫోన్ పెట్టే వస్తున్నా. యామినికి కూడా చేద్దాం. హలో, హలో యామిని, నా గురించి నీకు చాలా తెలియాలి. ఒకసారి ఇంటికి వస్తావా ప్లీజ్? అవునా? లొకేషన్ పంపు, నేను వస్తున్నా. తలపతి ఏయ్, ఎంతసేపు రా, జల్దీ రా. ఏం యామిని, మంచిగా ఉన్నావా? మందేమన్నా తాగుతావా? మందు ఇప్పటివరకు తాగలేదు, కానీ మా ఊర్లో కలు తాగిన. మంచిగుంటుందా? మంచిగా ఉంటుంది, తాగి చూడు. నువ్వు తాగవా బన్నీ? లేదు యామిని, నాకు అలవాట్లేదు. చెకోడీలు ఏమన్నా తింటావా యామిని? వద్దు, మురుకులుంటే తీసుకొనిరా. మురుకులా? మస్తు క్లాస్ ఉన్నారా మీ ఇద్దరు. నీకేమన్నా కావాలా మామ? ఏమొద్దు మావా. అయితే వద్దా మూసుకొని కూర్చో. అవును మావా, ఎప్పటి సందో అడగాలనుకుంటున్నా. మాకు తాగిపిస్తావు కానీ నువ్వెప్పుడు ఎందుకు తాగవు? లేదు మామ, నేను తాగను. ఎందుకంటే మీకు తాగిపించింది అనుకో, నా బాధను మీరు కాన్సన్ట్రేషన్గా వింటారా, అందుకే నేను తాగను. అవునా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి బన్నీ? ఆంటర్ప్రినర్ అన్నావు, బర్రెలు కొన్నావు, బర్రెలు అమ్మేసినావు, ఫోటోగ్రఫీ అన్నావు, కెమెరా కొన్నావు, కెమెరా అమ్మేసినావు. ఇంత రెక్లెస్గా ఉంటే ఎలా బన్నీ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎలా బతుకుతున్నావు బన్నీ? నాకు మందు కూడా ఎక్కలేదు. ఓకా, అక్కడ ఉడక ఉంది, తెచ్చుకోపో. అవునా? నేను కూడా పోతా మామ. ఏడబోతున్నావు? కూసో. పోతారా? కకృతి పడ కూసోబే. ఏం మందమా, అసలు ఏం ఎక్కలేదు ఇది. అరే ఎవరో డోర్ కొడుతుర్రా. స్విగ్గీ వాడు ఉంటాడు మావా. స్విగ్గీ లాస్ట్ సిగరెట్ ఆర్డర్ పెట్టా. వస్తాగు. యామిని, అంటే అంకుల్ అది దోమలు ఎక్కువ ఉన్నాయని పొగ పెడుతున్నాం అంకుల్. సిగరెట్ అంటే మీరు లేడీస్ కదా. అయ్యో అంకుల్, అయ్యో అయ్యో అయ్యో, ఏంట్రా ఇదంతా? ఇల్లు అనుకుంటున్నారా, పబ్ అనుకుంటున్నారా? అరే నీ అమ్మ సిగరెట్ తాగుడు కూడా మాకు నువ్వు. అంకుల్ బన్నీ, మన పెళ్ళయ్యాక మన రూమ్ ఎక్కడ? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. ఎవరమ్మా నువ్వు? నేను యామిని ఆంటీ. ఏం చేస్తుంటావు? టీసీఎస్ లో జాబ్ చేస్తున్నా అంకుల్. చూడ్డానికి ముద్దుగున్నావు, ఉద్యోగం చేస్తున్నా అంటున్నావు. ఈ చిల్లరగా అంతా ఎలా తిరుగుతున్నావు అమ్మా? యాడుంటావు నువ్వు? జూబ్లీ హిల్స్ లో. జూబ్లీ హిల్స్. ఒక పని చేయి నువ్వు. అయ్యో అంకుల్, అమ్మాయి అంకుల్. సరే నువ్వు ఆగరా బాయ్. నువ్వు వీడు ఉండు మంచిది కాదు. ఈ చిల్లర గాలితో నువ్వు ఉండద్దు. తొందరగా పో, నడు నడు పోయిందా. బాయ్ బన్నీ. బాటిల్ ఎత్తుకోతుందిరా. నీకెందుకు బే? మీ అయ్యే కొడతాడు రా, నేను ఇంకేస్తా. ఆ బాటిల్ మీదే అంకుల్. బాయ్. అరే నిలబడ.
కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటానవా? నీకంత తీటుంటే వానికి తాగియాలన్న షోకుంటే నీ పైసలతో తాగిరా. ఏహే, అప్పటి నుంచి ఎలివేషన్ వచ్చింది తొక్కల బాటిల్ కోసమా? ఎక్కలేదు బిక్కలేదు ఇది. చెయ్యి పా. డాడీ మొహం మీద మాత్రం కొట్టకు డాడీ. నువ్వు దోస్తాన్ కోసం జానిస్తావేమో కానీ మా బన్నీ ఆడు మన ఆస్తి మొత్తం రా. ఇక తమ్ముడు హైబ్రిడ్ బర్రెలు మస్తున్నాయి. అన్నా ఇవి పాలు ఇస్తాయా తాగుతాయా అన్నా? సంవత్సరం చాలు తమ్ముడు, సంవత్సరాలు ఇచ్చేస్తాయి. సంవత్సరమా? అప్పటి వరకు ఎవడన్నా దీనిలో పోషించేది? నేను బర్రెలు తెమ్మని పైసలు ఇచ్చిన అన్న, ఇవేమో దూడలున్నాయి, వీటి సాగనికి కూడా నా దగ్గర పైసలు లేవన్నా.